అందరు కలిసి మనం పాటలు పాడడం అనేసి వాడు కూడా పాటలు పాడడానికి కొత్త కొత్త రకాలైనటువంటి పాటలు ఏరుకొని కొత్త కొత్త రోజు పాటలు పాడడానికి మొదలు పెడుతున్నారట మైకుల దగ్గర. ఉండి మనం స్టైల్ మార్చేసి మనం అందరు కలిసి 4-5 కలిసి ఒక గ్రూప్ కొయర్లు పాడడం మొదలు పెట్టున్నాం. ఇప్పుడు వాళ్ళందరికీ నిరాశ వచ్చిందంట. అయ్యో ఇదేంటి వాళ్ళందరూ పాడుతున్నారని మేము పాడడానికి పోతే ఇప్పుడు వాళ్ళందరూ గ్రూప్ కొయర్ పాడుతున్నారేంటి అని మళ్ళీ వాళ్ళందరూ మార్చుకొని మళ్ళీ వాళ్ళు గ్రూపులు పాడడం మొదలు పెట్టారట. వాళ్ళు పాడుతున్నారు. తీరా ఇప్పుడు సత్యానందమయ్య గారు దిగుమన్నా ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడే అందరిని పిలిచి అబ్బాయిలందరూ కలిసి కొయర్ పాడారు. ఇది చూడటానికి కూడా దేవుని దృష్టిలో దేవునికి ఎంత ఆనందం కలిగిందో ఇది. ఇలాంటి సంఘటనలన్నింటినీ మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని కొరకు మనం జీవించేటప్పుడు, దేవుని కొరకు పనిచేసేటప్పుడు దేవుని కొరకే మనం జీవిస్తున్నామనే సంగతిని మనం గుర్తుపెట్టుకొని అర్థం. ఇప్పుడు మనం 17వ వచనం దగ్గరికి వచ్చేసి మనం అక్కడి నుంచి వాక్య భాగాన్ని మొదలు పెడదాం. మనం మిగతా సంగతులన్నింటిని పక్కన పెట్టేసి 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు అనగా ఈ లోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. అప్పుడు పౌలు తిమోతికి రాసిన మొదటి ఉత్తరమే. ఈ మొదటి ఉత్తరంలో పౌలు గారు తిమోతితో ఏం చెప్తారంటే నువ్వు వెళ్ళి అందరికీ ఆజ్ఞాపించాలి. ఏం ఆజ్ఞాపించారట? ఈ భూమి మీద ఎవరైనా ధనవంతులు ఉంటే, ఈ భూమి మీద ఎవరైనా ధనవంతులై ఉంటే వాళ్ళు ఆ ధనాన్ని బట్టి గర్విష్ఠులు కావద్దు అని చెప్పు. తనకున్నటువంటి ధనాన్ని బట్టి అతిశయించకూడదు అని చెప్పు. అంత మాత్రమే కాదు, సమస్తమును ధారాళంగా దయచేసే దేవుని మీదనే నమ్మిక ఉంచాలి మీరందరూ అని. ఇప్పుడు ఏమైందంటే ఇహమందు ధనవంతులైన వారు అనే పదాన్ని మనం ఒకసారి ఆలోచిస్తుంటే బైబిల్ గ్రంథంలో యేసుప్రభు ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఓ 2 అన్నదమ్ములు కలిసి వచ్చారు యేసుప్రభు దగ్గర. వచ్చి అయ్యా మా అన్న నాకు సరైన ఆస్తి పంచట్లేదు, సరిగా నాకు ఆయన ఆస్తిని నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వట్లేడు, నువ్వు చెప్పు మా అన్నకు నాకు కావాల్సిన వాటా నాకు ఇవ్వమని చెప్పు అని అడిగారు. ఉందా అలాగ బైబిల్లో దావీదు సార్? ఉందా? లూకా సువార్త 12 వచ్చింది, 13, 14, 15 వచ్చింది. అయ్యా మా అన్న నాకు సరిపోయే ఆస్తి నాది రావాల్సిన వాటా నాకు ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు వెళ్ళి ఆయనకు చెప్పు నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వమని చెప్పు అని అడిగారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే ఏంటయ్యా బాబు నన్ను ఏమైనా మధ్యవర్తిగా ఎన్నుకున్నారా? మీరేమన్నా ఆస్తులు పంపకం చేయడానికి? మీ ఆస్తులు ఆ వివాదాలు చూడటానికి వచ్చారా నేనేమన్నా భూమి మీదకు? కాబట్టి ఎవరైనా 15 వచనం చదవండి, ఏముంది అక్కడ? లూకా సువార్త 12వ అధ్యాయం 15. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు తావివ్వక జాగ్రత్త పడి ఒకని కలిమి అనగా ఒకని ఆస్తి విస్తరించడం ద్వారా అతనికి వాని జీవమునకు మూలం కాదది, వానికి నష్టం కలిగిద్ది అని చెప్పారు యేసుప్రభు. ఒకడు ధనవంతుడు కావాలని ట్రై చేస్తే వాడికి లాభం కంటే నష్టమే ఎక్కువ కలుగుతుంది అన్నారు. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ సంఘటన అన్నమాట. అందుకోసం ఏంటంటే యేసుప్రభు ఒక మంచి ఉపమానం చెప్పారు. ఏంటంటే ధనవంతుడి భూమి సమృద్ధిగా పండింది అని. అలా భూమి సమృద్ధిగా పండడం వల్ల ఏం జరిగిందంటే కొట్లు పడగొట్టాలి, కొత్త కొట్లు కట్టుకోవాలి, దాంట్లో విస్తారంగా పెట్టుకోవాలి అని ఆయన ఆలోచించి నా ప్రాణంతో ప్రాణమా తిరుము త్రాగుము సుఖించు ఇలాగ ఎంజాయ్ చేయను అని చెప్పాలని అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణం, ఈ రాత్రికే నీ ప్రాణం, మనం ఇప్పుడు సంపాదించిందంతా ఏమవుతుంది అని క్వశ్చన్. ఇప్పుడు మనం అదే ఆలోచిస్తున్నాం. భూమి మీద ఈ యెహోవాను ధనవంతులైన వారు తన ధనాన్ని బట్టి గర్వించకూడదు అన్నారు. ధనవంతులు కావద్దని చెప్పలేదు, ధనవంతులుగా ఉండకూడదని కూడా చెప్పలేదు, మన దగ్గర ధనం ఉండకూడదని కూడా చెప్పట్లేదు. ఆయన ఉన్నటువంటి ధనాన్ని చూసుకొని నువ్వు విర్రవీగి గర్విష్ఠుడు కాకూడదు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని నీకు నువ్వే అనుభవించకుండా నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులో ఎదుటివాడికి కూడా పాలిభాగం పెట్టు అని చెప్తున్నాను. ఇది ఎంత కఠినంగా ఉంటుంది కదా కదా దావీదు సార్?
కాదంటే ఒక ముద్ద కడుపు కాల్చుకోరైనా మనం వండుకున్నటువంటి అన్నంలో ఎవరికైనా ఒక ముద్ద 2 ముద్దలు పెడతారు, కానీ తన జేబులో ఉన్నటువంటి 100లోంచి తీసి ఇంకో 20 ఎవరికన్నా ఫ్రీగా ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా? ఎవరు చందు సార్ ఇస్తారా? ఓ 20 రూపాయలు నీ జేబులో 100 రూపాయలు ఉన్నాయి, నువ్వు బాగా కష్టపడి 6 గాలం ఎండలో పోయి కష్టపడి పనిచేసినటువంటి నీ దగ్గర 100 రూపాయలు జేబులో ఉన్నాయి అనుకున్నా, అదే కూడా చిల్లరే ఉంది, అది కూడా 100 కూడా చిల్లరే ఉంది. ఆ చిల్లర ఉన్నా కూడా ఎవడన్నా మా దున్నుగాళ్ళు అంటాడో లేకుంటే మా సాత్విక సార్లు అంటాడో వస్తే ఒక 20 రూపాయలు ఇస్తావా ఫ్రీగా? మళ్ళీ తిరిగి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకు? డబ్బు అంటే ఎవరికి చేయదు అని చిన్నప్పుడు మాకు ఒక లెసన్ ఉండేది. డబ్బు అంటే ఎవరికి చేయదు, మళ్ళీ తిరిగి ఇవ్వడం తెలిసి మళ్ళీ ఎవరికైనా ఇవ్వగలమా మనం? ఇలాంటి సంఘటనలు కోకొల్లాలు చెప్పొచ్చు మనం, కోకొల్లలు. ఒకవేళ వాడు 2 రూపాయలు వడ్డీనో రూపాయన్నర వడ్డీయో ఇస్తానంటే వాడి కోసం అవసరమైతే ఎక్కడైనా తీసుకొచ్చాను ఇస్తాం వాడు. నువ్వు ఫ్రీగా ఇచ్చేయి, మళ్ళీ నీకు తిరిగి ఇయ్యను నేను అని అంటే ఇస్తారా ఎవరైనా డబ్బులు? కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి ధనం మీద నువ్వు నమ్మకం పెట్టుకొని దాన్ని బట్టి నువ్వు గర్వించడం మానేసి నువ్వేం చేయాలంటే నువ్వు ఎదుటివాడికి నీ ధనం ఉపయోగపడేలాగా ఉండాలి. మనకు విత్తనాల ఉపమానం ఉంది. నేను ఇప్పుడు ప్రియాంకు మంచి సంఘటన. ఈ విత్తనాల ఉపమానంలో 3 రకాలైనటువంటి విత్తనాల గురించి మనం ఆలోచిస్తామా? కంపలో పడ్డ విత్తనం ఎవరు? ముండ్ల కంచెలో పడ్డటువంటి విత్తనం ఎవడు? ఆలోచించండి సత్యానంద గారు, ఆలోచించండి. ముండ్ల కంచెలో పడ్డటువంటి విత్తనం ధనవంతుడే. తెలుసా నీకు? ఆలోచిద్దాం మనం అందరం కలిసి. అతడు ధనవంతుడు అని నేను అవునో కాదో తేల్చేద్దామా మరి ఇప్పుడు? రండి ఒకసారి చూస్తాను. నేను మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనం చూస్తాను ఒకసారి. ముండ్ల పొదల్లో పడ్డటువంటి విత్తనం ఎవడు? చదవండి ఒకసారి. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మారుల మట్టికే కాదు సార్ మత్తయి సువార్త 13వ అధ్యాయం 22. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారములను మోసమును అది బాగా చదవండి. అసలు ఊరినే జనరల్ మీ దాంట్లో హాన్ ఉందా? సా ఉంది కొన్నిట్లో. సా మనం అట్లా అనుకోని చదవకూడదు. అక్కడ సమూ ఉందా? హము ఉందా? హమే ఉందా? రైట్. మా దగ్గర సా ఉంది. ధనమోసమును ఆ వాక్యమును అణుచివేయగలను కనుక వాడు నిష్ఫలుడగును అన్నారు. అంటే ధనాన్ని మోహించేవాడు, ధనాన్ని మోసంతో సంపాదించేవాడు అని అర్థం. ధనవంతుడు అని అర్థం. ఎవడు వాడు? ముండ్ల పొదలలో పడ్డటువంటి విత్తనం ఎవరైతే ఉన్నారో వాడు ధనవంతుడు అని. కాబట్టి ఏమైందంటే ఆ ధనం వలన వాడు ఎదగలేకపోయాడు. నేను ఇప్పుడు అందుకోసం మీ అందరి కోసం ఇంకొక చిన్న విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నేను యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ఒకడు నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలని అడిగాడు ఒక మంచి యవనస్తుడు వచ్చి. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పారంటే, నువ్వు సత్పురుషుడని నన్ను ఎలా అంటున్నావు? నువ్వు దేవుడు ఒకటే సత్పురుషుడు అయినా సరే నువ్వు అన్నావు కాబట్టి సరే, ఒకడు నిత్య జీవానికి వారసుడు కావాలంటే నువ్వు అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, నువ్వు ధర్మశాస్త్రం అంతా నువ్వు నెరవేర్చాలని చెప్పారు యేసుప్రభు. చెప్తే వాడేమన్నాడు? ఎప్పటి నుంచట? బాల్యం నుంచే. నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూనే ఉన్నాయా? నేను బైబిల్లో చెప్పినటువంటి ఆ ధర్మశాస్త్రంలో చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తూనే ఉన్నా. చిన్నప్పటి నుంచి చేస్తున్నాడట. మళ్ళీ మామూలుగా సండే స్కూల్ దగ్గర నుంచి చేస్తున్నాడట. ఇప్పుడు ఏమైంది? చిన్నప్పటి నుంచి చేస్తూనే పెరిగి పెద్దగా అయినా కూడా డౌట్ వచ్చింది ఆయనకు ఒకటి. ఏంటి ఆ డౌటు? పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలని డౌట్ వచ్చింది. యేసుప్రభు ఏం చెప్తున్నా అంటే, ఎన్ని నువ్వు చేయి పరలోకం వెళ్ళిపోతావంటే ఎన్ని చిన్నప్పటి నుంచే చేస్తున్నాడు అని. ఇంకేంటి డౌట్ మరి నీకు? ఇంకేంటి డౌట్? అప్పుడు ఆ యవనస్తుని చూసి యేసుప్రభు అత్యధికంగా ప్రేమించి
ఆయనలో ఉన్నటువంటి లోపాన్ని కనిపెట్టారు. ఇప్పుడు ఏంటో లోపం అంటే అతడు మిగుల ధనవంతుడు కనుక ఆయన ఏం చెప్పారంటే నీలో ఇంకా ఒకటి లోపం ఉంది, కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే నీ ఆస్తి అంతా అమ్మేయి, పేదలకు పంచిపెట్టు, నువ్వు వచ్చి నా వెనకబడి రా అన్నాడు. వచ్చాడా చందు సార్? వచ్చాడా? నీ పరలోకం వద్దు, నువ్వు వద్దు, నా డబ్బే నాకు ముఖ్యమని బాగా వ్యసన పడిపోయాడు. మిగుల వ్యసన పడి అని రాయబడి ఉంది అక్కడ. పరలోకం పోవాలంటే నేనేం చేయాలంటే ప్రశ్న తీసుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చి తీరా పరలోకం వెళ్ళాలంటే నువ్వు ఇది చేయాలని చెప్తే మాత్రం చేయకుండా వెళ్ళిపోయాడు. బాగా ముఖం అంతా చిన్న పుచ్చుకొని హృదయం అంటే నొచ్చుకొని పోతున్నాడు. అంటే ఏంటి నా డబ్బులు తీసుకుపోయి ఇవ్వమంటాడు ఏంటి అందరికీ అని, నా ఆస్తి అంతా తీసుకుపోయి వాళ్ళకి వీళ్ళకి పంచి పెట్టమంటాడు ఏంటి నా. కానీ నేను వచ్చి ఏమడిగాడంటే నాకు పరలోకం రావాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు ఆయన. పరలోకం రావాలంటే నువ్వు ఈ పని చేయాలని చెప్పాను ఆయన. మరి ఇప్పుడు పరలోకం వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? పరలోకం కావాలా వద్దా? కానీ అది చేయలేకపోతాను. చాలా చిన్న విషయమే కదా అది. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, వెర్రివాడ ఈ రాత్రికే నీ ప్రాణం నేను అడుగుతున్నాను, ఇప్పుడు దాకా నువ్వు సంపాదించిందంతా ఎవరివి అని అడిగినప్పుడు మిమ్మల్ని అందరినీ నేను ఇదే ప్రేమతో నేను మరి ఇంత కష్టపడి సంపాదించిన ఆస్తులంతా ఏమైపోతాయి? చాలా చాలా సంగతులు. మా లాదరయ్య గారు బతుకుంటే ఆయన ఎప్పుడు ఈ ఊర్లో ఒక ఆయన్ని ఎగ్జాంపుల్ తీసుకునేవాడు. బాగా డబ్బులు ఉన్న ఆయన ఉన్నాడు ఒక ఆయన, ఎవరో ఒక ఆయన, నాకు కూడా తెలియదు ఆయన పేరు. బాగా డబ్బులు సంపాదించేసి తీరా లాస్ట్ రోజుల్లో ఆయన్ని కొట్టలో పడేశారట. చూసుకునేటోడే లేదు. మరి ఇప్పుడు ఆయన సంపాదించిన డబ్బులన్నీ ఏమవుతాయి? నేను అందుకే మీ అందరి మధ్యలో ఈరోజు వాక్య భాగం ఏంటంటే, ఈ భూమి మీద ధనవంతులైనటువంటి వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి డబ్బులను బట్టి గర్వించకూడదు. నేను ఇంకొక సంగతి కూడా ఆలోచిస్తాను. నేను మీ మధ్యలో ఎవరైనా ధనవంతుడు కావాలని కోరుకుంటే వాళ్ళని గురించి ఏం చెప్పారంటే యేసుప్రభు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఉంటే ఇప్పుడు ఆఖరికి మా సత్యానందయ్య గారు అన్నాడు అనుకుందాం, మా సునీత ఎప్పుడైనా బట్టలు కుట్టుతున్నప్పుడు ఇగో దీంట్లో దారం ఎక్కి అన్నది అనుకో, సూదిలో మా సత్యానం పోయి కళ్ళజోడు తెచ్చుకొని పెట్టుకున్నా 10 సార్లు ట్రై చేస్తే తప్ప దారంలో ఆ సూదిలో దారం దూరదు, అది దూరిద్దా? 10 సార్లు ట్రై చేయాలి దాన్ని. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఒక ధనవంతుడు సంఘంలో చేర్చబడటం కంటే ఒంటే ఎంత ఉంటుందో తెలుసా? అసలు చాలా పెద్దగా ఉంటుంది. ఏనుగు అంత ఉంటుంది. ఏనుగంటే పెద్దగా ఉంటుంది. ఇంకా ఏనుగేమో విశాలంగా లావుగా ఉంటుంది, మందంగా ఉంటుంది, కానీ అది దానికంటే పెద్దది జంతువు. ఒక మెడకాయ ఉంటుంది, పొడుగుతూ ఉంటుంది మెడకాయ, గూని ఉంటుంది, పెద్ద గోపురం ఉంటుంది, పెద్ద పెద్ద పొడుగైన కాళ్ళు ఉంటాయి దానికి. అది దూరిద్దట చాలా సులభంగా. మళ్ళీ సూర్యవంతులం అంటే చూడడం సులభమే, కానీ పరలోక రాజ్యంలో అనగా సంఘంలో ధనవంతుడు వచ్చి చేరడం మాత్రం ఇలాంటి సంఘటనల గురించి నేను ఆలోచిస్తూ ఒక చిన్న ఇది సందర్భం లేని విషయం చెప్తాను. దీంతో సందర్భం లేని విషయం. ఒక పెద్ద అయ్యగారు ఉన్నారు. ఆ అయ్యగారు ఈ వాక్యాన్ని తీసుకొని యేసుప్రభు చెప్పాడుగా సూది బెత్తంలో వంట దూరిద్దని, ఎట్ట దూరిద్దని నేను చెప్తా అంటాను. చేరిద్దని ఉందా? అట్లా దూరిపోతుందని చెప్పారా యేసుప్రభు? చెప్పారా? ఇది అసాధ్యం అన్నారు. దూరడం అనేది చాలా సులభమైన విషయం, వాడికి అసాధ్యమైనటువంటిది ఇది చాలా సులువు అన్నారు. అంటే ఏంటి? నిజంగా దూరిద్దలే వాడు రాడని, వాడు పరలోక రాజ్యంలోకి రాడు అని చెప్పడం కోసం ఇది ఈజీ ఉంటుంది ఇంకా దానికంటే అని చెప్తే ఇది ఎలా ఈజీగా దూరిద్దో నేను చెప్తా అంటాడు ఒక మహాజ్ఞానాన్ని ప్రదర్శన. సూది బెద్దం అంటే ఏంటంటే ఆ రోజుల్లో కోటలకి పెద్ద పెద్ద రంధ్రాలు ఉండేవి, వాటిని బెజ్జాలు అనేవాళ్ళు. ఆ బెజ్జాల నుంచి వంటలు వచ్చేవి, అందుకే ఇది సూది బెద్దం అంటారు. సందర్భం లేనిదే అయినా సరే ఒక అవకాశం వచ్చిందని చెప్తున్నాం మేము. ఇప్పుడు ఒకసారి వెళ్ళి తిమోతి పత్రిక 6వ అధ్యాయం
మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం మనం ఒకసారి నేను మీకు మధ్యలో ఆలోచిస్తాను. నేను ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలో వాడు పడిపోతాడు. అట్టి మనుషులను కొంచెం గట్టి చదవాలి. నష్టములోను నాశనములోను ముంచివేయును అని. మీరు ఎవరైనా సరే ధనాన్ని సంపాదించాలని అనుకోవడంలో ఎంత మాత్రం తప్పు లేదు. కానీ ధనాన్ని నువ్వు అపేక్షించినట్లయితే, ధనాన్ని నువ్వు ప్రేమించినట్లయితే, నేను అందుకే ఈ ధనాన్ని గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానుకల పెట్టెలో 2 కాసులు వేసినటువంటి విధవరాళ్ళ గురించి ఎందుకు బైబిల్లో రాయబడి ఉంది? బైబిల్ గ్రంథంలో కేవలం 2 కాసులు ఇచ్చినటువంటి ఒక ముసలావిడ గురించి ఎందుకు బైబిల్ గ్రంథంలో యేసుప్రభు అలాగూ దాన్ని లిఖించేలాగా దాన్ని ఎందుకు మెన్షన్ చేయించారు? 2 రూపాయలుగా ఇచ్చింది ఆమె. చాలామంది లక్షల రూపాయలు ఇచ్చారు కదా, విలువైనటువంటి మణుగుల బంగారం ఇచ్చారు కదా. అందరిని వదిలేసి 2 రూపాయలు ఇచ్చినందుకే ఆ అమ్మాయి గురించి ఎందుకు చెప్పారు బైబిల్ గ్రంథంలో? అంటే 2 రూపాయలు ఇవ్వండి మీరందరనే, దాని అర్థం అది కాదు. అందరూ తమకు ఉన్న దాంట్లో నుండి కొంత, అనగా మా జాయ్ దగ్గర ఆయన ఇంట్లో ఒక 1000 రూపాయలు ఉంటే ఆయన ఏం చేశారంటే ఒక 100 రూపాయలు తెచ్చేసారు. చూడడానికి అందరికంటే ఎక్కువ వేసినట్టు కనపడింది అది. కానీ ఆయన ఇంట్లో ఇంత 90 రూపాయలు ఉన్నాయి, 900 రూపాయలు ఉన్నాయి ఇంకా ఇంట్లో. మా జాయ్ దగ్గర మా యోనా సార్ దగ్గర ఆయన దగ్గర 1 కేజీ బంగారం ఉంది. ఆయన వచ్చి ఏం చేశారంటే 100 గ్రాముల బంగారం తెచ్చేశారు. అమ్మో 100 గ్రాములు వేసాడా అని అనుకున్నారు అందరు. కానీ ఇంట్లో ఇంకొక 900 గ్రాముల బంగారం ఉంది ఇంకా ఆయన. కానీ ముసలావిడ దగ్గరికి వస్తే అలా లేదు అసలు. ముసలావిడ దగ్గర ఉన్నాయే రండి అంతే. ఇంట్లో కొన్ని, బయట కొన్ని, జేబులో కొన్ని, బొడ్లో కొన్ని లేవు. మొత్తం కలిపి 2 రూపాయలు ఉన్నాయి అమ్మాయి దగ్గర. ఆ అమ్మాయి ఏం చేసింది? నా రక్షకుడు నాకుండగా, నా దేవుడు నన్ను పోషించే నా దేవుడు నాకు తోడుండగా, ఆఫ్టర్ ఆల్ ఈ తుచ్చమైనటువంటి డబ్బులతో నాకేం పని అనుకున్నది ఆయన. ఇంకా దీని గురించి మనం బాగా అనలైజ్ చేస్తే, ఆలోచిస్తే, ఆకాశ పక్షులను పోషించే దేవుడు, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశిని పోషిస్తున్నటువంటి ఆ దేవుడు నన్ను పోషించడా? నాకు భోజనం పెట్టడా? ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఏలియాకు కాకుల ద్వారా మాంసాన్ని పెట్టినటువంటి నా దేవుడు నా దగ్గర డబ్బు లేకపోతే మాత్రం నన్ను సాధడా? నన్ను ఆయన పోషించడా? ఇలా అనుకున్నది ఆ ముసలావిడ. ఇలా అనుకోవడం వల్ల ఏమైందంటే, ఈ డబ్బులు నాకెందుకు, ఇది దేవుని పని కోసం ఉపయోగపడితే చాలా అనుకున్నది ఆయన. ఈ డబ్బులు నా దగ్గర ఉండడం వల్ల నాకు కనీసం నా తిండి కూడా సరిపోతుంది. కానీ ఇదే డబ్బు వెళ్ళి ఆ కానుకల బాక్స్లో నేను వేస్తే అది దేవుని పనికి ఉపయోగపడింది. ఉపయోగపడినప్పుడు దేవుడు నన్ను ఇంకా ఎక్కువ బాగా చూసుకుంటారు నన్ను అనుకున్నది ఆయన. అలా అనుకోవడం వల్ల తెచ్చి దాంట్లో వేసేసింది. ఇప్పుడు యేసుప్రభు అక్కడ ఉండి చూస్తున్నాను అందరినీ. చూస్తూ ఏం చెప్పారంటే, ఈ అమ్మాయి ఎక్కువ వేసింది అన్న. ఎందుకంటే తర్వాత బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు లేవు, కూరగాయలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. తనకు కావాల్సినటువంటి ఏది సమకూర్చుకోవాలనుకున్న ఆ అమ్మాయి దగ్గర సున్నాయిగా మొత్తం తెచ్చి దీంట్లోనే వేసేసింది. ఆ మొత్తం విలువ ఎంత అంటే ఆ అమ్మాయి అడుక్కోవడం వల్లనో లేదా ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి అదే ఏదైనా సరే ఉన్నదే 2 రూపాయలు. మా జాయిలాగా ఇంట్లో 900 రూపాయలు పెట్టుకొని తెచ్చి 100 ఆ అమ్మాయి. లేకపోతే మా యోనా సార్ లాగా ఇంట్లో 900 గ్రాముల బంగారం పెట్టుకొని 100 గ్రాములు తెచ్చేయలే. ఇక్కడ ఆ అమ్మాయి 100% వేసేసింది దాంట్లో. ఇక ఆ అమ్మాయి దగ్గర రూపాయి కూడా లేదు, పైసా కూడా లేదు ఆ అమ్మాయి దగ్గర. మొత్తం దేవుడికి ఇచ్చేసింది. అందువల్ల ఏం చేశారంటే, ఇప్పటి వరకు కూడా బైబిల్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా బుద్ధి కలిగేలా, బోధ కలిగేలా దేవుడు ఆమెను గురించి బైబిల్లో రాయించింది. అందుకే ఏం చెప్తున్నారంటే, ధనవంతులు కావడానికి మీరు అసలు ఆలోచించొద్దన్న. ఇప్పుడు ఇంకొక విషయాన్ని నేను మీ అందరితో ఆలోచిస్తూ ఉన్నప్పుడు, కీర్తన గ్రంథంలో వెళ్ళిపోదాం ఒకసారి. 62వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథము 62వ అధ్యాయం 10వ వచనం.
కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 10వ వచనం. బలత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చించినను దానిని లక్ష్య పెట్టకుడి. చదవండి. ఒక మారు దేవుడు సెలవిచ్చును. అదో వచనం చదవాలి మీరు. బలత్కారమందు నమ్మిక ఉంచుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టొద్దు అన్నారు. నీ దగ్గర చాలా ధనం వచ్చేసినా కూడా నువ్వు దాన్ని లక్ష్య పెట్టొద్దు అంట. లక్ష్య పెట్టొద్దంటే ఇసిరి రోడ్ల మీద ఇసిరేయమనా? ఏం సార్ ఇసిరేయమనా రోడ్ల మీద? ఒక చిన్న విషయం చెప్తాను. తీర్పు దినాన్ని గురించి, ఫైనల్ జడ్జిమెంట్ గురించి యేసుప్రభు ఒక మంచి ఉపమానం చెప్పారు. ఏం చెప్పారంటే, ఆ రోజు వచ్చినప్పుడు గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన వేరుపరిచినప్పుడు కుడివైపు గొర్రెలుగాను ఎడమవైపు మేకలుగాను విడగొట్టారంటే, ఇప్పుడు ఈ కుడివైపు ఉన్న వాళ్ళతో చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నేను ఆకలి కొని ఉన్నాను, నువ్వు నాకు అన్నం పెట్టేవాళ్ళు. వీళ్ళతో ఏం చెప్తున్నారంటే, నేను ఆకలి కొని ఉంటే నువ్వు నాకు అన్నం పెట్టలేదు. ఒకసారి బాగా ఆలోచించండి. ఆయన ఏమన్నా ఇంటికి ముందు వచ్చి అయ్యా ఆకలి అని అడిగారా? ఆయన వచ్చి ఏమన్నా అడిగారా? ఇదే ప్రశ్న వాడు కూడా అడుగుతున్నాడు. అయ్యా నువ్వెప్పుడు వచ్చినావు, నీకు ఎప్పుడు పెట్టినా అన్నాడు కుడివైపున ఉన్నవాడు. ఎడవైపున ఉన్నవాడు నువ్వెప్పుడు వచ్చావు, నేను వస్తే నీకు ఎందుకు పెట్టలేదు నేను అని అడుగుతున్నాడు ఆయన. మరి వచ్చింది ఎవరు? నీ ఇంట్లో అన్నం తినడానికి వచ్చింది ఎవరు? దేవుని పేరు మీద ఒకడు దరిద్రుడు నీ ఇంటికి వచ్చి, అమ్మ ఆకలి అంటే నీ కుండలో పువ్వు నువ్వు నీ కుండలోనే ఉంచుకొని దాన్ని మళ్ళీ సాయంత్రం తిన్నావే కానీ అడుక్కునేటోడికి ఒక ఎంగి చేత్తో మెతుకు కూడా ఇసరలేదు నువ్వు, అందుకే నీకు నరకం అన్నాడు. కుడివైపున ఉన్నవాడు ఏం చేశాడట? ఆకలి కొని ఉండేవాడికి తను తినేది కూడా తీసుకెళ్ళి వాడికి పెట్టి. బాగా ఆలోచిస్తుండాలి. ఇవన్నీ వందల వేల సార్లు మనం అందరం ఆలోచిస్తుంటాం. కానీ దీనిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నీతి ఏంటంటే, మనకు ఉన్నటువంటి దానిలోంచి ఎదుటివాడికి సహాయపడుట అనే ఆప్షన్ ఇది. ఇదే ధనం. నా దగ్గర ₹1,00,000 ఉండొచ్చు. నా దగ్గర దాంట్లోంచి నేను ఒక 1000-2000 రూపాయలు కూడా పక్కవాడి కోసం నేను వాటిని కేటాయించలేకపోతే నా దగ్గర డబ్బు ఉండి ఏంటి లాభం? నా డబ్బు నన్ను ఊరిలో పడేయడానికి, నన్ను శోధనలో పడేయడానికి, నాకు కష్టాలు తెచ్చిపెట్టడానికే తప్ప అది ఎందుకైనా ఉపయోగపడుతుందా? బాగా ఆలోచించండి మీరంతా. ఊరికే ఈరోజు ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా ₹1,00,00,000 ఆస్తి సంపాదించుకునేలాగా బాగా యవ్వనం అంతా కష్టపడి తయారు చేసి సంపాదించుకుంటారు. 60 ఏళ్ళ వయసు వచ్చింది, 6 కాలం తినలే, కారం తిన్నాడు, టైం ప్రకారం అన్నం కూడా తినలే, టైం ప్రకారం మంచి బట్టలు కూడా వేసుకోలే. రూపాయి మూట కడితే 60 ఏళ్ళు వచ్చేసరికి ₹1,00,00,000 దాచిపెట్టాడు. కిస్తీలు కట్టుకున్నాడు, ఆ ఆస్తి కొనుక్కొని దానికి ఇన్స్టాల్మెంట్లు కట్టాడు, లేదా ఇంకోటి తీసుకొని వచ్చి దానికి రోజు డబ్బులు కట్టాడు. కానీ తాను తినకుండానే తయారు చేసి సంపాదించాడు. ₹1,00,00,000 వచ్చాయి. వచ్చిన తర్వాత ఏమైందంటే 60 ఏళ్ళు వయసు వచ్చేసరికల్లా షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. ఊరికే జనరల్గా జనాలందరికీ చెప్తున్నాను నేను మీకు. 60 ఏళ్ళు వచ్చేసరికి ఏమైందంటే షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. ఇప్పుడు నేను తినాలనుకుంటున్నా, నేనంటే నువ్వు డాక్టర్ గారు చెప్తున్నాను నువ్వు స్వీట్ తినవద్దు అన్నాను, నువ్వు కడుపు నిండా అన్నం తినొద్దు అన్నాను, నువ్వు మాంసం తినొద్దు అంటున్నారు. మరి అప్పుడు నేను 6 కాలం కడుపు కట్టుకొని సాధించింది అంత ఏమైపోవాలి? ఆఫ్టర్ తింటాను కూడా నోటికి రావట్లేదే, అది ఎందుకు ఉపయోగపడింది? అది నువ్వు ఏసీలో పడుకోవద్దు, నువ్వు పొద్దున్నే లేచి వాకింగ్ చేయి, నువ్వు నడుచుకుంటూ తిరుగు అన్నారు. నా డబ్బులన్నీ నేను ఎలా సుఖపడాలి? ఇప్పుడు నేను 6 కాలం కష్టపడి 60 ఏళ్ళ వయసు దాకా సంపాదించుకుంటే ఈ డబ్బులన్నింటినీ నేను ఎలా ఉపయోగించుకొని ఎలా సుఖపడాలి? నేను ఇప్పుడు అన్ని ఒంటి నిండా రోగాలే వచ్చేసి. అందుకే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ధనవంతుడు కావడానికి నువ్వు ప్రయాసపడవు. ఒకవేళ నీ దగ్గర ధనం ఉందనుకున్నావు, ఆ ధనాన్ని నువ్వేం చేయాలంటే ఎదుటివాడి కోసం వాడుకోవాలి దాన్ని. ఇదే యేసుప్రభు ఏం చెప్పారంటే, పరలోకంలో మీకోసం ధనం తయారు చేసుకోండి, ఇక్కడ వద్దన్నారు. అంటే ఇక్కడ వద్దంటే నిజంగా మనకి ధనం అవసరం లేదని కాదు. మనకున్నటువంటి ధనాన్ని
ధనాన్ని నలుగురికి ఉపయోగపడేలాగా దాన్ని వాడుకోవాలి. నీ దగ్గర 50 రూపాయలే ఉన్నాయి అనుకుందాం, దాంట్లో 5 రూపాయలు ఖచ్చితంగా నువ్వు పక్కవాడికి దాన్ని ఉపయోగపడేలా. మా నాన్నగారు ఇంత పెద్ద సంతానాన్ని సాధికి సవరించినా కూడా నాలో వచ్చినటువంటి గుణ లక్షణాలు నాలో కూడా కొన్ని ఉన్నాయి. మంచి లక్షణాలు అంటే మా డాక్టర్ గారు లాంటి వాళ్ళు, సత్యం లాంటి వాళ్ళు అంటుంటారు. నాలో వచ్చినటువంటి ఆ గుణ లక్షణాలకు మూలం మా నాన్నే. 11 మంది పిల్లలు మేము, మా అమ్మ నాన్నతో కలిపితే 13 మంది పిల్లలు మేము ఇంట్లో. క్రిస్మస్ పండుగ వస్తే ఎట్లా ఉంటుంది, అందరికీ బట్టలు, అందరికీ బట్టలే, కొత్త బట్టలు. ఊకోలేక మా నాయన ఏం చేశాడంటే ఇంకొక పంచాను తెల్ల సొక్కా కొనేవాడు. అది ఎవరికైనా పంచి పెట్టాలి. అర్థమైందా? ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేస్తూ 11 మంది పిల్లలకి బట్టలు వంటమే ఎక్కువ అనుకుంటే, దాంట్లో మా నాన్న ఏం చేశాడంటే ఇంకొక ఆయన కోసం ఎవడో ఒకడు ఆ టయానికి ఎవడు ఎదురొస్తే వాడికి ఇవ్వడం కోసం పంచాన్ని సొక్కా కొనేవాడు. ఎవడు ఎదురొస్తే వాడికి ఇచ్చేయాలి. అదే అలా నాన్న పేరు లేకుండా. అలాంటి గుణలక్షణం ఉండగానే అందుకోసమే నేను అప్పుడప్పుడు ఏం చేస్తున్నా అంటే న్యూ ఇయర్ వస్తే పిల్లలందరి కోసం శ్రేష్టమైన బట్టలు వేసుకున్నాను. అది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయ్యి ఉండటం వల్ల ఏమైందంటే ముసలాళ్ళ కోసం ఏది పడితే అది కొన్నాం. సిల్క్ చీరలు పంచి పెడదాం అయిపోయింది అనుకోను నేను. వాళ్ళు 4 కాలాల పాటు కొనుక్కొని వాళ్ళు కట్టుకుని ఇలాంటి ఉండాల్సిన బట్టలు కొనిస్తుంటాను నేను. కొనిస్తే ఆ దుప్పట్లు కూడా ఇప్పటికీ ఒక్కొక్కరికి 5 దుప్పట్లు ఉంటాయి, 6 దుప్పట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, ముసలాళ్ళ దగ్గర గట్టిగా ఉంటాయి. ఇదే సందాన్ని వాళ్ళు వచ్చి వీళ్ళు చెత్తకపోతుంటారు ముసలాళ్ళు. నేను మీ అందరినీ ప్రేమతో ఇదే కోరుకున్నాను. నీ దగ్గర డబ్బు ఉండకూడదని దేవుడు కోరుకోలే. నువ్వు బెకార్లాగా నువ్వు రోడ్ల ముందు అడుగుని తినేటోళ్ళగా ఉండాలని ఆయన కోరుకోలే. ఆయన ఏం కోరుకున్నారంటే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు నీకు ఉపయోగపడమే కాదు, నీ ఎదుటివాడికి కూడా ఉపయోగపడేలాగా నీ డబ్బు ఉండాలని. నేను ఇంకో విషయం చూస్తాను. నేను నయమాన్ అని ఒక ఆయన ఉన్నాడు గేహాజీ దగ్గర. నయమాన్ అని ఒక ఆయన వెళ్ళి ఈ ఎలీషా దగ్గర పనిచేస్తుంటాడు. ఈ గేహాజీ అనే ఆయన. నయమాన్ అని ఒక ఆయన వచ్చాడు. ఆయన కుష్ఠవ్యాధి తగ్గించడానికి వస్తే ఆయన కుష్ఠవ్యాధి తగ్గించుకొని పోతుంటే అక్కడ ఎలీషా ఏం చేశారంటే ఆయన కానుకలు ఇస్తారంటే వద్దన్నాడు. దేవునికి మహిమ కలగడం కోసం ఈ పని చేసినా కానీ నీ దగ్గర డబ్బుల కోసం కాదు, నీ డబ్బులు ఏం అవసరం లేదు పో అని అన్నాడు ఎలీషా. ఆయన వెళ్ళిపోతుంటే వెనకబడిపోయి ఎలీషా గారి అసిస్టెంట్ గేహాజీ ఏం చేశాడంటే వెళ్ళిపోయి మా యజమానుడు నన్ను పంపించాడు, ఇప్పుడు 2 జతల బట్టలు ఇవ్వమన్నాడు, బంగారం ఇవ్వమన్నాడు, వెండి ఇవ్వమన్నాడు అని అడుగుకుంటున్నాడు. ఏం జరిగిందో తెలుసు మీ అందరికి. ఏం జరిగిందంటే ఏదైతే తగ్గిపోయిందో కుష్ఠవ్యాధి, ఆ కుష్ఠవ్యాధి ఆయనకొక్కడికి ఉన్నారా, ఆయన తరతరాల వరకు అది పాకిపోయింది. అది ఎందుకు? కేవలం ఆ ధనం మీద ఆశపడడం వల్ల, కేవలం ఆ ధనాన్ని ఆశపడడం. మీ అందరినీ నేను ఇదే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో అననీయ సప్పీరా అని 2 ఉన్నారు భార్యాభర్తలు. వాళ్ళిద్దరి సంగతి కూడా తెలుసు మనందరూ. ఏమిటి వాళ్ళిద్దరి సంగతి? అప్పుడు క్రీస్తు సంఘం ప్రారంభించబడినటువంటి మొదట్లో అందరికీ ఒకటే ఆస్తి ఉండాలి, అందరూ ఒక చోట ఒకలాంటి భోజనం తినాలని ఒక నిర్ణయం స్థానిక సంఘం చేస్తే అందరూ ఆస్తులన్నింటినీ అమ్మేసుకొని తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నప్పుడు అననీయ సప్పీరా అనే భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారంటే వాళ్ళ ఆస్తి అమ్ముకొని కొంచెం డబ్బులు ఇంట్లో దాచుకొని వచ్చి తీసుకొచ్చి మిగతాన్ని ఇక్కడ ఇచ్చేశారు. దాచుకుంటే కొంచెమా చాలా నాన్ని కొంచెమే దాచుకున్నారు. మళ్ళీ మిగతా మెజారిటీ భాగం తెచ్చి అపోస్తలుకి ఇచ్చేశారు కూడా. ఆయనను సరే ఏం జరిగిందంటే స్పాట్ పనిష్మెంట్ పడిపోయింది భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళ ఆస్తి వాళ్ళు దాచుకుంటే ఏంటి తప్పు సార్? ఇది ఒక ప్రశ్న ఇస్తున్నాను నేను ప్రియాంక. వాళ్ళ ఆస్తి వాళ్ళు దాచుకుంటే ఏమిటి వాళ్ళకి పనిష్మెంటు? ఏంటంటే స్థానిక సంఘం చేసిన నిర్ణయానికి లోబడి ఉండలేదు కదా. ధనవంతులు కావద్దని, మీ దగ్గర ధనం ఉండకూడదని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు అసలు. ఒకవేళ అదే నిజమైతే దావీదు అద్భుతమైనటువంటి మహారాజు, ఆయన నా హృదయానుసారుడు అన్నాడు. సొలొమోను, మోషే ఇలా తీసుకుంటూ వస్తే ఎంతోమంది అద్భుతమైనటువంటి ధనవంతులు దేవునికి ఇష్టలుగా ఉన్నారు భూమి మీద. దాని అర్థం ఏంటంటే మీరు ధనవంతులుగా కాకుండా ఉండమని కాదు అర్థం. నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నువ్వు దేవుని కోసం వాడాలి అనేది దాంట్లో అర్థం. నువ్వు ధనాన్ని ప్రేమించి నా సొమ్ము నాదే నా ఇష్టం అని అనుకోకుండా
చాలామంది ఇక్కడికి వచ్చి కానుకలు ఏమన్నా చూద్దాం ఏం వేస్తారు మన దగ్గర అంటే లక్కీగా మన దగ్గర అంతా మార్పు పొందేసాం కాబట్టి మనందరం కానుకలు వేసే విషయంలో చాలా అప్డేట్ అయిపోయాం. కానీ చాలామంది వెళ్ళి చూడండి కానుకలు సగం తిరిగిన ముక్కలు ఉంటాయి, దాంట్లో నలిగిపోయిన నోట్లు ఉంటాయి. దేవుడి కోసం ఇచ్చేది అదే ఇస్తారా? శ్రేష్టమైన సంగతులు ఇస్తారా? ఉండి సత్యానంద గారి దగ్గర పోయి ఒక వారం నేను శనివారం రోజు సాయంత్రం పోయి సత్యంలో ఒక మంచి సీల్ నోట్లు కావాలి సత్యాన్న అని అడుగుతున్నాను. ఉండి ఆయనకి డౌట్ వచ్చి నన్ను అడిగింది, ఎందుకయ్య గారు రేపు కానుకలు లేవు సార్ అన్న. రేపు మామూలు నోటు అయితే దేవుడు తీసుకోడా అన్న. ఎందుకు తీసుకోవడం గారు, ఎందుకు తీసుకుంటే కానీ నాకు మనసు రావట్లేదు. ముందు నాకు మంచి నా దేవునికి వేయాల్సి వచ్చినప్పుడు శ్రేష్టమైన నోట్లో వేయాలని నేను అనుకున్నా కాబట్టి అడుగుతున్నా. నేను నా దగ్గర మాత్రం లేవా, ఇగో వీటి బదులు ఇంకో కొత్తవి తీసి అని అడుగుతున్నా నేను అని. మీ అందరూ కూడా ఇదే విషయం, మీరు చాలా అప్డేటెడ్ అయిపోయారు కూడా. మీరందరూ చాలామంది అద్భుతంగా మారిపోయారు ఇక్కడ కానుకలు వేసే విషయంలో. అన్నీ 100 రూపాయల నోట్లే వస్తున్నాయి, 50 రూపాయల నోట్లు వస్తున్నాయి. ఎక్కడో 10 రూపాయల నోట్లు 1 లేదా 2 వస్తాయి ఇక్కడ. ఇంతకుముందు అన్నీ 10 రూపాయల నోట్లు వచ్చి మిగతా అన్ని అర్ధలు పావలాలు ఉండే రోజుల్లో వచ్చి ఇప్పుడు మీరు అద్భుతంగా మారిపోయారు అందరూ. దేవుడు మీ అందరినీ అద్భుతంగా దీవించి ఆశీర్వదిస్తున్నాడు. చాలా తక్కువ మంది దీంట్లో 20 రూపాయలు వేసేవాళ్ళు కానీ 10 రూపాయలు వేసేవాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు దీంట్లో. అందరూ 100లోకి 50లోకి మారిపోయారు మీరంతా. ఎందుకు? దేవుడు మిమ్మల్ని అద్భుతంగా దీవించి ఆశీర్వదిస్తాడు. మీరు అందరూ అనుకుంటున్నారంటే దీన్ని ఖర్చు పెట్టడానికి మాత్రమే ఇక్కడ నేను ఒక తాకిద్దారుని. ఇక్కడ దేవుని సొమ్ముని దేవుని కోసం పనుల కోసం ఖర్చు పెట్టడానికి మాత్రమే నేను ఇక్కడ. మీరు వేసే ప్రతి రూపాయి నాకు కాదు అసలు. నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, నేను పోయినసారి చాలాసార్లు చెప్పిన మీకు, మళ్ళీ చెప్తా. వచ్చినటువంటి డబ్బులన్నింటినీ ఒక లెక్క రాస్తుంటాను. లెక్క అయిపోయినాక ఒక సంవత్సరం తర్వాత లెక్క తీస్తే మీరు ఇచ్చినటువంటి కానుకలకు నేను కొన్ని డబ్బులు వేసుకొని మీకోసం సంఘ కార్యక్రమాలన్నీ జరిగిస్తున్నాను. సంవత్సరం వచ్చేసరికల్లా మీరు ఇచ్చిన కానుకలకు ఇంకా నేను కొన్ని కానుకలు సేకరించి అన్నీ వేసిన తర్వాత అన్నిటిని బట్టి సంవత్సరం వచ్చేసరికి పెద్ద వర్క్ చేసి చూపిస్తున్నాం మనం సంవత్సరానికి ఒకసారి. మీరే కాదు ఇవ్వాల్సింది కానుకలు, నేను కూడా ఇవ్వాలి. నేను ఇవ్వాలి, మీరు ఇవ్వాలి, అందరూ ఇవ్వాల్సిందే కానుకలు అనేది. మనం కానుకలు ఇచ్చేటప్పుడు నేను నా దేవుని కోసం అదే ముసలావిడ చేసిన పని. అదే ఉన్న 2 రూపాయలు తీసుకెళ్ళి అదే చేసింది. అదే కాకుండా ఇప్పుడు ఏం జరిగిందంటే అననీయ సభ్యులు అనే వాళ్ళు కూడా వాళ్ళ సొంత డబ్బుల్నే దాచుకొని కూడా వాళ్ళ పనిష్మెంట్కి లోన్ అయినట్టుగా చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువును పట్టించినటువంటి ఆయన ఉన్నాడు. ఆయన 12 మంది శిష్యుల్లో ఒకడు, అపోస్తలుడుగా ఎంచబడినటువంటి వాడు యూదా, ఇస్కరియోతు యూదా. ఆయన ఏం చేశాడు? కేవలం 30 వెండి నాణ్యాల కోసం ఆశపడి యేసు ప్రభువును ముద్దు పెట్టుకొని బోధకుడు నీకు శుభం అని అప్పచెప్పేశాడు. పోనీ ఆయన ఏమైనా అనుభవించాడా? ఏమండి సుధాకర్ సార్, ఏమైనా అనుభవించాడా? 30 వెండి నాణ్యాలు తీసుకుపోయి పొలం కొనుక్కోవడం కానీ, ఆస్తి సంపాదించుకోవడం కానీ, బిర్యానీ వండుకొని తినడం కానీ చేశాడా? వెంటనే వెళ్ళి వాటిని దాంట్లో పారబోసి, దేవాలయంలో పారబోసి పోయి ఊరేసుకొని చచ్చిపోయి పరిశుద్ధుడిని పట్టించిన కాబట్టి ఈ పాపానికి నిష్కృతి లేదు అని పోయి దేవాలయంలో పారబోశారు. దానికంటే ముందేం జరిగిందో తెలుసా దావీ సార్? దానికంటే ముందేం జరిగిందో తెలుసా? దేవాలయంలో పారబోయడానికి ముందు తెలిసిపోయి మీ డబ్బులు నాకు వద్దు, ఇక మీ డబ్బులు మీరు తీసుకోండి అని ఇచ్చేసి. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? నీకు ఇచ్చేసినావు, ఇది నా సొమ్ము కాదు, ఇది నీ సొమ్మే, నువ్వు ఏమైనా చేసుకోపో అని మళ్ళీ రిటర్న్ వాడు మగాన్ని కొట్టేశారు తీసుకుంటాను. అప్పుడు తీసుకుపోయి మళ్ళీ దేవాలయంలో పారబోసి ఊరేసుకొని తల కింద పడి పొట్ట బేగులు పోయిపోయిన దాకా చచ్చిపోయాడు. నేను చివరిగా మీ అందరికీ ఒక విషయం చెప్తాను. నేను 17, 18, 19 కంబైన్డ్ వాక్య భాగం, ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో 2వ భాగం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 18, 19. ఇప్పుడు మనం ఒకటి చూసాం, నీ దగ్గర ధనం ఉండటం తప్పు కాదన్నారు. నీ దగ్గర ఉన్నటువంటి నీ ధనము, దానికి నువ్వు గర్వాన్ని నీకు రాకుండా చూడాలన్నారు. నీ దగ్గర ఉన్నటువంటి ధనం చేత నువ్వు అనేకమైనటువంటి దేవుని కార్యాల్లో ముందుకు కొనసాగాలని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. వారు వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు
మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును. దీన్ని చిన్నగా చదువు చూద్దాం ప్రియాంక, ఈ మాటను చిన్నగా చదువు, స్లోగా చదువు. తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలనని వారికి మీరు తిమోతిని వెళ్ళి వాళ్ళకి ఆజ్ఞాపించన్నాడు. ఏంటంటే ఎవరి ధనములో వాళ్ళ ధనములో ఏం చేయాలట? నేను అదే చెప్తున్నా మీకు. మామూలుగా కావాలంటే ఒక ముద్ద నువ్వు తక్కువ తినైనా అన్నం అయితే పెడతావులే, కానీ నీ దగ్గర ఉన్న డబ్బు తీసుకుపోయి ఇస్తావా ఎవరికన్నా? ఫ్రీగా. ఇప్పుడు అదే చెప్తున్నారు ఏంటంటే ఫ్రీగా నీ దగ్గర ఉన్న ధనంలో వాళ్ళని పాలిభాగస్తులు చేయన్నారు. అర్థమైంది మీకు? పాలిభాగస్తులు చేయటువంటి ఏంటో నేను ఒక మంచి విందు భోజనం చేసి మీ అందరినీ పాలిభాగస్తులు చేసినట్టు అర్థం ఏంటంటే మళ్ళీ నాకు తిరిగి భోజనం పెట్టమని కాదు, మీరు వచ్చి దాన్ని తినేసి వెళ్ళిపోమని. పాలిభాగస్తులు అంటే ఇక్కడ నీ దగ్గర ఉన్న ధనములో పాలిభాగం కావాలట. సురేష్ ఇక్కడ రండి. నీ దగ్గర ఉన్నటువంటి ధనంలో వాళ్ళని పాలిభాగస్తులు చేయాలి. ఇది ఎంత గొప్ప సంగతి సత్యనారాయణ, ఇది ఎంత గొప్ప సంగతి అసలు. మన దగ్గర ఉన్నటువంటి డబ్బులో పాలిభాగం చేయట్లేదు. డాక్టర్ గారిని నేను ప్రత్యేకంగా డాక్టర్ గారిని ఒక విషయంలో అభినందిస్తున్నాను. ఒకవేళ దేవుని చిత్తమై ఉండి దేవుడు నాకు ఒక మంచి ఉద్యోగం ఇస్తే 50% సుమి, అది ₹1,00,000 జీతం రాని 50% నా దేవునికే నేను కేటాయిస్తాను. అలాగే కాదు, ఉద్యోగం రాకపోయినా ఇప్పుడైనా ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులో మెజారిటీ భాగం అంతా కూడా దగ్గర అలాంటి పనులకే వాడుకుంటాడు. అంటే మీరందరూ తక్కువ, ఆయన ఒక్కడే ఎక్కువ అని కాదు. ఒక రోల్ మోడల్ గురించి చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన గురించి చెప్తున్నాను నేను. మేమందరం అలా నడవాలని ట్రై చేస్తున్నాం. మేము ఏమన్నా మనందరం కలిసి అలాగే నడవబోతున్నాం. మన డబ్బు మంది కాదు అసలు. మన డబ్బు మనమే తినడానికి, మన డబ్బును మనం తాగడానికి కాదు, మన డబ్బుని ఎదుటివాడికి ఉపయోగించడానికే మనం. అలాంటి వాళ్ళే దేవునికి ఇష్టం. దేవుని పని కూడా వదిలేసి మనం డబ్బులు సంపాదించుకోవడం అవసరం పోతున్నాం. ఇది ఎక్కడైనా ఒకసారి ఆలోచించండి. దేవుని పని, ఆదివారం ఆరాధన, దీన్ని వదిలేసి కూడా మనం వెళ్ళిపోతాం. దేవుని డబ్బులు, మన దగ్గర ఉన్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి డబ్బుల్ని మనం ఎదుటి వాళ్ళకి దాన్ని పాలిభాగస్వం చేసి వాళ్ళ కోసం వాడుకోవాలని వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తుంటే మన డబ్బుల్ని మనం కనీసం ముక్క కూడా పెట్టం పక్కోడు. కావాలంటే ఏదో ఒకటి చినిపోయిన సొక్కానో చినిపోయిన పన్నీయో ఇస్తాం, కానీ వాడికి ఒక కొత్త సొక్కా ప్యాంటు కొనిద్దామని అనుకుంటారు ఎవరైనా? నువ్వు భోజనం తింటే నువ్వు వండుకున్న దాన్ని వాడికి ఎవరికైనా పెడదామని అనుకుంటావు, కానీ ఎవరికైనా స్పెషల్గా వండి పెడదాం ఇలా అనుకుంటారు ఎవరు? నీ దగ్గర ఒక ₹100 ఉంటే దీంట్లో నా డబ్బు ₹80, నేను కష్టపడి సంపాదించిన 100 అయినా దీంట్లో నాది 80, మిగతా 20 నా దేవుడిది, ఇలా అనుకుంటారు ఎవరైనా? అనుకోండి, పరలోకం మీదే. శిష్యులు వచ్చి అదే చెప్తున్నారు, అయ్యా అన్నీ విడిచిపెట్టేసి సమస్తం విడిచిపెట్టి నీ ఎమ్మడబడి తిరుగుతున్నాం. మేము సమస్తం విడిచిపెట్టి నీ ఎమ్మడి తిరుగుతున్నాం, మాకేంటి లాభం అని అడిగితే యేసుప్రభు అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. ఏంటంటే నా నిమిత్తము, సువార్త నిమిత్తము మీరు ఇళ్ళనైనను, భూములనైనను, ఆస్తులనైనను, మీరు ఏదైనా సరే మీరు విడిచిపెడితే వాడు దానికి 100 రెట్లు భూమి మీదనే పొందుతాడు. ఇది కాకుండా ఖచ్చితంగా పరలోకం పొందుతాడు. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఒక చిన్న సంఘటన చెప్పి ముగించేస్తాను. యేసు ప్రభువుని గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? ఆయన పరలోకంలో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ అక్కడ అద్భుతమైనటువంటి గొప్ప ఆధిక్యాన్ని కూడా ఆయన వదిలేసి మన కోసం ఎలా వచ్చారట? రిక్తునిగా. అంటే ఏంటో తెలుసా? దరిద్రుడిగా వచ్చాడట మన కోసం. అక్కడ అద్భుతమైనటువంటి ధనాన్ని అక్కడ వదిలేసి, ఆ డబ్బు నాకు పనికిరాదని అక్కడ వదిలేసి మన కోసం ఆయన భూమి మీదకి ఎలా వచ్చారంటే దరిద్రుడిగా వచ్చాడు. ఆయన దరిద్రుడిగా భూమి మీద వచ్చి మన కోసం జీవించడం ద్వారా అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చారు. ఏంటది? ప్రతి మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి నాలుకయు
దేవుని మహిమార్థమై యేసు ప్రభువుని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించాడు. ఎందుకు? దాన్ని అక్కడ వదిలేసి మన కోసం భేదవాడిగా దరిద్రుడిగా వచ్చినందుకు. అలాగే మనమును మనకున్నటువంటి ధనాన్ని భేదవాడిగా మనం అందరి భేదవాళ్ళను ఆదరించడానికి వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్ని హెచ్చించినట్లయితే, ఇలాగే మనం ఆలోచిస్తూ పోయినప్పుడు యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యం ఇదే. ఆయన అత్యంత ధనవంతుడైనప్పటికీ కూడా భేదవాడిగా వచ్చి కనీసం ఆయన పుడితే ఉండడానికి కనీసం ప్లేస్ లేదు సుమి, అంత దరిద్రుడిగా పుట్టాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చడానికి కనీసం స్థలం లేదని చెప్పినంత దరిద్రతలో వచ్చేసారు ఆయన. అన్నిటిని వదిలేసి, అన్నీ ఉండి కూడా వాటన్నిటిని వదిలేసి. అలాగనే మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనము ఉన్నప్పుడు దాని ద్వారా గర్వం రావడం కాకుండా దానితో వినయం విధేయత రావాలి. మనందరకు దేవుడి కొరకు పనిచేసే విధంగా మన మనసు రావాలి. ఆ డబ్బుని దేవుడి కోసం ఉపయోగించేదిగా రావాలి. దేవుడి మీ అందరినీ దీవించి ఆశీర్వదించుకున్నాను. ఇవ్వను దేవుడి మీ అందరినీ అద్భుతంగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను నేను. నీ దగ్గర ఏదైనానూ సరే ఉండవచ్చు. నీవు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి నీ సొమ్ము కావచ్చు, నీ ధనము కావచ్చు, నువ్వు నీ దేవునికి దాన్ని వాడాల్సినటువంటి అవసరం ఉంది. నీ ఖర్చుల కోసం నువ్వు ఉంచుకున్నాకనే దాంట్లో నుంచి కొంత భాగాన్ని తీసి దేవుని కోసం వాడాలి. అప్పుడు మాత్రమే నువ్వు దేవునికి ఇష్టడైనటువంటి వాడి. అంతేగాని నువ్వు నీ ధనాన్ని చూసి గర్వపడి దాన్ని మోసం చేతనైనాను సరే, అన్యాయం చేతనైనాను సరే, దాన్ని హెచ్చించుకునేలాగా నువ్వు ఈ లోకంలో జీవిస్తే అది కాస్త నిన్ను ఏం చేస్తుందంటే ఉరిలోను శోధనలోను అపారమైనటువంటి హానికరమైనటువంటి పనుల్లో పడేసింది నిన్ను. అది తీసుకెళ్ళి థ్యాంక్ యూ. పరలోకపు ధనాన్ని సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం మనం. ఈ భూమి మీద ధనాన్ని అక్కడ ఉన్నటువంటి ధనంగా మార్చేద్దాం మనం అందరం. ఇదే యేసు ప్రభు చెప్పినటువంటి బోధ. అందునిమిత్తమే ఆయన భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన సిలువ వేయబడి, మన కోసం కొరడా దెబ్బలు తిని, మన కోసం ఆయన సిలువలో మరణించి తిరిగి 3వ దినాన లేపబడి ఈరోజు మన కోసం రక్షణ ప్రణాళికలో ఆయన దేవుని కుడి పార్శ్వన కూర్చొని మన కోసం ప్రార్థన విజ్ఞాపనలు సమర్పిస్తున్నాడు. రండి అక్కడికే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోవాలంటే భూమి మీద నీకు ధనం అవసరం లేదని కాదు. నువ్వు ధనాన్ని సంపాదించు, లక్షల రూపాయలు సంపాదించు, కోట్లు సంపాదించు, కానీ దాన్ని ప్రేమించమా. దానిలో నుంచి కొంత తీసి ఎదుటి వాళ్ళని ప్రేమించడానికి ఉపయోగించు. దాన్ని దేవుని కార్యాల కోసం ఉపయోగించు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన కాక మీ అందరూ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమె థ్యాంక్ యూ.